ఆ తరువాత దుర్యోధనుడు భీముడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. కాని అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఓసారి కురు రాకుమారులందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. అప్పుడు భీష్ముడు ఆ మైదానం మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. భీష్ముడిని చూసి కురు రాకుమారులందరూ ఆయన ముందుకు వచ్చి నిలుచున్నారు. అప్పుడు భీష్ముడు వారందరి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ అందరికీ ఇప్పటి నుండి రాజశిక్షణ ఇవ్వబడుతుంది. ఏ రాజైతే సకల వేదాలను అభ్యసించి యుద్ధ విద్యలలో రాజనీతిలో ప్రావీణ్యం సంపాదిస్తాడో, ధర్మశాస్త్రాలను నీతి శాస్త్రాలను తెలుసుకుని సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేస్తాడో ఆ రాజు గొప్ప రాజుగా ప్రజల మన్ననలు పొందుతాడు. కాబట్టి మీకు యుద్ధ విద్యలు నేర్పడానికి ఒక సమర్థవంతమైన గురువుని ఏర్పాటు చేశాను అని అన్నాడు. అది విన్న రాకుమారులందరూ ఆసక్తిగా మా గురుదేవుల పేరేమిటి అని అడిగారు. అప్పుడు భీష్ముడు అతడే అని కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పించడానికి నియమించిన గురువు పేరు భీష్ముడు చెప్పబోతుంటే సరిగ్గా అప్పుడే పశువుల పాకలోని పశువులన్నీ ఏదో అలజడి రేగినట్టుగా కోపంగా ఒక్కసారిగా వాటికి అడ్డుగా నిర్మించిన కంచెను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి వాటి దారికి అడ్డంగా ఉన్న వాటినన్నిటినీ గుద్దుకుంటూ అత్యంత వేగంగా ముందుకు దూసుకు వెళుతున్నాయి. అది చూసిన భీష్ముడు తన ధనస్సు పట్టుకుని వాటిని ఆపడానికి ముందుకు వెళుతుంటే ఇంతలో ఆకాశం నుండి ఒక్కసారిగా కొప్పలు తెప్పలుగా బాణాలు దూసుకువచ్చి ఆ పశువులు వెళుతున్న దారికి అడ్డంగా ఒక గోడను నిర్మించాయి. వెంటనే భీష్మునితో సహా కురు రాకుమారులందరూ ఆ బాణాలు వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ ఉక్కులాంటి శరీరంతో ధనుర్బాణాలను చేతధరించి తెల్లటి గుర్రంపై ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని చూసిన భీష్ముని పెదవులపైన ఆనందంతో ఒక చిన్న చిరునవ్వు వెలసింది. ఆ పశువుల ముందు బాణాలు గోడలుగా మారి అడ్డు నిలవడంతో అవి వాటి దారిని మళ్లించి పక్కదారి వైపు పరుగులు పెడుతున్నాయి. ఆ గుర్రంపై ఉన్న వ్యక్తి గుర్రం మీది నుండి కిందికి దిగి ముందుకి నడుస్తూ తన ధనస్సును ఎక్కిపెట్టి వరుసగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ పశువులు ఎటు వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా ఆ బాణాలు వచ్చి పడి అడ్డుగోడలా మారుతున్నాయి. దానితో ఆ పశువులన్నీ తిరిగి తిరిగి ఇక ఎటు వెళ్లడానికి దారిలేక ఓ చోటుకు వచ్చి ఆగిపోయాయి. అది చూసిన కురు రాకుమారులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తూ అలా నిలబడి ఉండిపోయారు. అది ఆ పశువులు ఆగిపోయినందుకు కాదు, ఆ పశువులు ఏ చోట నుండి అయితే పారిపోయి పరిగెత్తాయో మళ్లీ తిరిగి ఆ పశువుల పాకలోకే వచ్చి ఆగాయి కాబట్టి. అప్పుడు భీష్ముడు తన ధనుర్విద్యా నైపుణ్యంతో ఆ పశువులను అడ్డగించిన ఆ ధనుర్ధారి వైపు చూస్తూ, మహావీరుడు శరధ్వంతుని కుమారుడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు, ఇతడే కృపుడు, మీకు ఇప్పటి నుండి ఆచార్యుడు, కృపాచార్యుడు అని కురు రాకుమారులకు వాళ్ళ గురువును పరిచయం చేశాడు భీష్ముడు. ఇక కథలో కొద్దిగా ముందుకు వెళితే శంతన మహారాజు హస్తినాపురానికి మహారాజుగా ఉన్న సమయంలో గౌతముడు అనే మహాముని ఉండేవాడు. ఆయనకు శరధ్వంతుడు అనే పుత్రుడు జన్మించాడు. కాని ఆశ్చర్యంగా శరధ్వంతుడు పుట్టినప్పుడు అతనితో పాటుగా ధనుర్బాణాలు కూడా పుట్టాయి. బ్రాహ్మణ కుమారుడు అయినా కూడా శరధ్వంతుడు వేదాలను అధ్యయనం చేయడంలో ఆసక్తి చూపలేదు. అతడికి ధనుర్వేదం అంటే అంతులేని ఇష్టం. ఆ ఇష్టంతోనే అతడు ధనుర్వేదం అభ్యసించాడు. ధనుర్విద్యలో అతనిని మించిన వారు లేరు అన్నంతగా ప్రావీణ్యాన్ని సంపాదించాడు. అయినా శరధ్వంతుడు సంతృప్తి చెందలేదు. ఇంకా శక్తివంతుడు కావడం కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. అది చూసిన దేవేంద్రుడు శరధ్వంతుని తపస్సును ఎలాగైనా భంగం కలిగించాలని భావించి జలపద అనే అప్సరసను మనసులో స్మరించాడు. వెంటనే అత్యంత సౌందర్యవతి అయిన యువతి దేవేంద్రుని ముందు ప్రత్యక్షమై నిలిచింది. దేవేంద్రుడు ఆ యువతి వైపు చూస్తూ, జలపద, శరధ్వంతుడు మరింత శక్తివంతుడు కావడానికి ఘోర తపస్సు చేస్తున్నాడు. అది ఈ లోకానికి అంత మంచిది కాదు. వెంటనే నీవు శరధ్వంతుని ముందుకు వెళ్లి నీ అందచందాలతో అతని తపస్సుకి ఆటంకం కల్పించు అని అన్నాడు. దేవేంద్రుని ఆజ్ఞ మేరకు ఆ అప్సరస తపస్సులో నిమగ్నమై ఉన్న శరధ్వంతుని ముందుకు వెళ్లి అత్యంత సుందరంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ అప్సరసను చూసిన శరధ్వంతుడు పరవశించిపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయాడు. అతని చేతి నుండి ధనుర్బాణాలు, జింక చర్మము కింద పడ్డాయి. కామోద్రేకంతో అతడికి వీర్యపతనమయ్యింది. తరువాత శరధ్వంతుడు మళ్లీ తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. కాని శరధ్వంతుడి వీర్యం రెల్లు పొదలలో పడి 2 భాగాలుగా విడిపోయింది. ఆ వీర్యం నుంచి ఓ మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మించారు. సాధారణంగా ఏ బిడ్డైనా తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మిస్తాడు.
కానీ ఇక్కడ ఈ సందర్భాన్ని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి దేవుడి మహిమ అని అనుకోవచ్చు, లేదా ఇప్పుడు మన ముందు ఉన్న పరిజ్ఞానానికి మించిన సైన్స్ ఏదో అందులో ఉండి ఉండవచ్చు అని భావించవచ్చు. ఇక్కడ సైన్స్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇంతకు ముందు మనం కౌరవులు మట్టి కుండలలో నుంచి జన్మించారు అని తెలుసుకున్నాం. అది మనకు అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో మనం ఉపయోగిస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ పద్ధతి అదే కదా. అలాగే ఈ విశ్వంలో అన్నింటికన్నా అతి చిన్న పార్టికల్ యాటమ్ అని, దానికన్నా చిన్న వస్తువు మరొకటి లేదని ఇంతకు ముందు కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అది తప్పని. యాటంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వంటి యాటమ్ కన్నా చిన్నవైన 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఆ తరువాతి కాలం శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. అంతవరకు ఎందుకు, మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ని ఉపయోగిస్తున్నాం. దీనిని మనం టెక్నాలజీ అంటున్నాం. కానీ అదే ఓ 100 సంవత్సరాల క్రితం ఇదే సెల్ ఫోన్ ని ఉపయోగించి మనం ఓ చోటు నుంచి మరొక ప్రాంతంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం అని చెబితే అప్పుడున్న ప్రజలు ఏమంటారు? ఇది అసాధ్యం, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు అని అంటారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి. అంటే 100 సంవత్సరాల క్రితం మాయగా ఉన్నది ఇప్పుడు మనకు సైన్స్ అయ్యింది. అప్పుడు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమయ్యింది. మరి ఇప్పుడు మనకు మహాభారతంలో అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యం అవ్వచ్చు కదా. అలాగే ఇప్పుడు మనం మాయా అని పిలుస్తున్న వాటిని రేపు సైన్స్ అని అనవచ్చు కదా. ఈ లోకంలో మంచి చెడు, తప్పు ఒప్పు, నిజం అబద్ధం, సాధ్యం అసాధ్యం వంటివి ఏమీ లేవు. అన్నీ కాలానుగుణంగా మారుతుంటాయి. మనమంతా ఒక భ్రమలో జీవిస్తున్నాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు మనోదౌర్బల్యంతో అర్జునుడు యుద్ధం చెయ్యనని తన ధనస్సు విడిచిపెట్టగా శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం ద్వారా అర్జునుడి భ్రమను తొలగించి మార్గనిర్దేశం చేశాడు. శరధ్వంతుని వీర్యం నుంచి 2 బిడ్డలు జన్మించారు. సరిగ్గా అప్పుడే శంతన మహారాజు వేట నిమిత్తం అడవికి వచ్చాడు. అప్పుడు గుర్రంపై ఉన్న అతని కంటికి రెల్లు పొదల మధ్య ఆ 2 పసిబిడ్డలు కనిపించారు. వెంటనే శంతనుడు తన గుర్రం మీది నుంచి కిందికి దిగి అక్కడికి వచ్చాడు. అక్కడ ఆ పసిబిడ్డల ప్రక్కన అతనికి ధనుర్బాణాలు, జింక చర్మము కనిపించాయి. వాటిని చూసి వీళ్ళు ఎవరో బ్రాహ్మణ బిడ్డలై ఉంటారు అని భావించి తనతో తీసుకువెళ్లి మగబిడ్డకు కృపుడు, ఆడబిడ్డకు కృపి అని పేరు పెట్టి తన దగ్గరే పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి శరధ్వంతుడు శంతన మహారాజు దగ్గరకు వచ్చాడు. శరధ్వంతుడిని చూసిన శంతనుడు, ఎవరు మీరు అని అడిగాడు. దానికి శరధ్వంతుడు, మహారాజా, నేను గౌతమ మహాముని కుమారుడను, శరధ్వంతుడను. మీ దగ్గర పెరుగుతున్న కృపుడు, కృపి నా బిడ్డలే అని జరిగిన విషయమంతా చెప్పి, మహారాజా, నేను ధనుర్విద్యలో నిపుణుడిని, యుద్ధ విద్యలలో ప్రావీణ్యుడిని. నా కుమారుడు కృపుడిని నాతో పంపించండి. వాడిని సర్వశ్రేష్ఠుడిగా తీర్చిదిద్ది తిరిగి మీకు అప్పగిస్తాను అని చెప్పి కృపుడిని తనతో తీసుకువెళ్ళాడు. చెప్పినట్టుగానే శరధ్వంతుడు కృపుడికి ధనుర్వేదంలోని మెలకువలు, యుద్ధ విద్యలు నేర్పించి అత్యంత పరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది తిరిగి శంతన మహారాజుకు అప్పగించాడు. ఆ కృపుడినే ఇప్పుడు భీష్ముడు కురు రాకుమారులకు గురువుగా నియమించాడు. అయితే కురు రాకుమారులకు ముఖ్య గురువు, కురుక్షేత్రం జరగడానికి కారణమైన వారిలో ప్రముఖుడు. యుద్ధ రంగంలో భీష్ముడు మరణించిన తరువాత 5 రోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన వీరాది వీరుడు ద్రోణాచార్యుడి జీవిత వృత్తాంతాన్ని తరువాతి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.